స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను, చూడండి. మీరు చూసిన ఆ వీడియో క్లిప్లో గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న మహిళ పేరు పర్వీన్. పర్వీన్ భర్త దారుణంగా హత్యకు గురయ్యాడు. తన భర్త దారుణంగా హత్యకు గురి కావడంతో విపరీతంగా రోధిస్తూ తన భర్తని హత్య చేసిన హంతకుల్ని అదేవిధంగా చంపేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా చలించిపోయారు. భర్త దారుణంగా హత్యకు గురయ్యాడు. అది తట్టుకోలేక ఆవేశంలో భార్య ఆ విధంగా శపథం చేసింది. చట్టం ఒప్పుకుంటుందా అని కొంతమంది కామెంట్ చేశారు. మరికొంతమంది అలా చేయడంలో తప్పేముంది, అలా కాకపోయినా కనీసం పోలీసులైనా వెంటనే హంతకుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని మరికొంతమంది కామెంట్ చేశారు. మరి పర్వీన్ చేసిన శపథం నెరవేరిందా? హంతకుల్ని అదేవిధంగా చంపేసిందా? లేకపోతే పోలీసులు హంతకుల్ని పట్టుకొని శిక్షించారా? అసలు పర్వీన్ భర్త ఎందుకు హత్యకు గురయ్యాడు? ఏం జరిగింది? అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. బీహార్ రాష్ట్రంలోని కిషన్గంజ్ జిల్లాలోని ఒక గ్రామంలో మొహమ్మద్ రిజ్వాన్, పర్వీన్ దంపతులు ఉండేవారు. రిజ్వాన్ వయస్సు 37 సంవత్సరాలు, పర్వీన్ వయస్సు 32 సంవత్సరాలు. వీళ్ళకి 2 ఆడకూతుళ్ళు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వయస్సు ఉంది వాళ్ళకి. ఈ నెల అంటే జూలై 4వ తారీఖు ఉదయం 3 గంటలు అంటే దాదాపు అర్ధరాత్రి అవుతుంది. చిన్నపిల్ల, ఆడపిల్ల 5 సంవత్సరాలున్న పాప నిద్రలేచి పక్కనే ఉన్న తన తల్లి పర్వీన్తో, అమ్మ నాకు అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళాలి, నువ్వు లైట్ వేయవా అని చెప్పడంతో పర్వీన్ సరే తన మొబైల్ టార్చ్ లైట్ వెలుతుల్లో స్విచ్ బోర్డు ఎక్కడుందో చూద్దామని పక్కంతా తడిమింది. కానీ మొబైల్ కనిపించలేదు, దొరకలేదు. సరేనని మంచం దిగి చీకట్లోనే వెతుక్కుంటూ గోడ దగ్గరికి వెళ్ళింది. స్విచ్ బోర్డు ఉన్న స్విచ్ని ఆన్ చేసింది. బెడ్రూమ్లో వెలుతురు పరుచుకుంది. పక్కకి తిరిగి చూసిన పర్వీన్ ఒక్కసారిగా భయంతో బిగ్గరగా అరిచింది. తన పక్కనే పడుకున్న భర్త మొహమ్మద్ రిజ్వాన్ రక్తపు మడుగులో అచేతనంగా పడున్నాడు. తల్లి అరుపులకి 2 పిల్లలు కూడా అటు చూశారు. తండ్రి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి పిల్లలు కూడా భయంతో అరవడం మొదలుపెట్టారు. పర్వీన్ భయంతో గది నుంచి బయటకు వచ్చింది, కేకలు వేస్తుంది. పిల్లలు కూడా భయంతో అరుస్తున్నారు. వీళ్ళ అరుపులు, కేకలు చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వారు విన్నారు. అందరూ బయటకు వచ్చారు. అప్పటికి దగ్గర అర్ధరాత్రి, ఉదయం 3 గంటలు అవుతుంది. అందరూ నిద్రలు మేల్కొని బయటకు వచ్చారు. ఏం జరిగిందని అరుస్తూ కేకలు వేస్తూ ఏడుస్తున్న పర్వీన్ అడిగితే పర్వీన్ భయంతో ఏమీ చెప్పలేకపోతుంది. అలా చెప్పలేక ఇంటి వైపు, బెడ్రూమ్ వైపు భయంతో ఏలు పెట్టి చూపించింది. ఇరుపురు వారు ఏం జరిగిందని లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో మంచపైన రక్తపు మడుగులో పడున్న రిజ్వాన్ డెడ్ బాడీని చూసి వాళ్ళు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఎవ్వరికీ ఏమీ అర్థం కావట్లేదు. ఈ విషయం దావానలా మొత్తం ఊరంతా పాకిపోయింది. ఊళ్ళోని జనాలందరూ వచ్చారు. చూసి అందరూ ఏంటి ఇంత పొద్దున్నే ఉదయం పూట ఇటువంటి దారుణ సంఘటన జరిగింది, రిజ్వాన్ ఎందుకు హత్యకు గురాడు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంట్లో సామానంతా చిందరవందరగా పడుంది. బెడ్రూమ్లో బీరువా తెరిచింది. బీరువాలోని బట్టలు అవన్నీ చిందరవందరగా కింద పడేస్తున్నాయి. కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ గ్రామస్తులు చూసిన వాళ్ళందరూ బహుశా దొంగలు పడుంటారు, దొంగల్ని రిజ్వాన్ ఎదిరించి ఉంటాడు, దాంతో దొంగలు రిజ్వాన్ని హత్య చేసి పారిపోయి ఉంటారని అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు, గుసగుసలాడుకుంటున్నారు. పోలీసులు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి దొంగల పైన ఉంటుందని అనుకున్నారు. ఇక్కడ పర్వీన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన భర్త హత్యకు గురవడంతో విపరీతంగా గుండెలు బాదుకుంటూ రోధిస్తోంది. పోలీసులు పర్వీన్ని సముదాయించారు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఇంట్లో ఏమైనా పోయాయా అని అడిగితే పర్వీన్ బీరువాలో కొన్ని నగలు కనిపించటం లేదని చెప్పింది. పోలీసులు డాగ్ స్క్వాడ్ని పిలిపించారు. పోలీసు జాగ్లాలు వచ్చాయి. గదంతా తిరిగాయి, వెతికాయి. పోలీసులు గదంతా పరిశోధించి శోధిస్తీ వెతికితే ఒక మూల నగలు పడిపోయి కనిపించాయి. అంటే నగలు పోలేదు, దొరికాయి.
సరే, ఇక్కడ పర్వీన్ని ఏమన్నా అడుగుదామంటే పర్వీన్ విపరీతంగా రోధిస్తోంది. తన భర్త దారుణంగా గురయ్యాడు. గ్రామంలోని వారు, చుట్టుపక్కల వారు పర్వీన్ని ఓదారుస్తున్నారు. అందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు భయంతో గుక్కపట్టి ఏడుస్తున్నారు. భర్త హత్యకు గురాడు, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏంటి, పర్వీన్ భవిష్యత్తు ఏంటి అని గ్రామంలోని వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఫోర్స్ఫుల్ ఎంట్రీ ఉందా అని పరిశీలిస్తే ఫోర్స్ఫుల్ ఎంట్రీ లేదు. పోయిన నగలు దొరికాయి. ఇక్కడ పర్వీన్ మొబైలు, రిజ్వాన్ మొబైలు రెండూ కనిపించడం లేదు. ఏమని అడిగితే దొంగలు తీసుకెళ్లారని చెప్పింది. అసలు ఏం జరిగిందని పర్వీన్ అడిగితే దొంగలు వచ్చారు, తన భర్తని దారుణంగా హత్య చేసి వెళ్ళిపోయారు. నాకు మెలకు వచ్చి చూసేసరికి పక్కనే తన భర్త రక్తమడుగులో శవంగా కనిపించాడని రోధిస్తూ ఏడుస్తూ పోలీసులు చెప్పింది. అలా ఏడుస్తూ రోధిస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత బాధతో అరుస్తోంది. ఆ బాధలో తన భర్తను అంత దారుణంగా హత్య చేసిన హంతకుల్ని తాను కూడా అదే విధంగా చంపేస్తానని శపథం చేసింది. గుండెలు బాదుకుంటూ ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. ఇదంతా ఊళ్ళో కొంతమంది వీడియో తీశారు, సోషల్ మీడియాలో పెట్టారు, వైరల్ అయింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా పర్వీన్ పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు. పర్వీన్ చేసిన శపథం సహజమైందే, సహేతుకమైందే. ఎందుకంటే భర్త అంత దారుణంగా హత్య చేసిన వాళ్ళని ఒక భార్య అదే విధంగా హత్య చేయాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. లేకపోతే పోలీసులైన హంతకులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గ్రామంలోని వాళ్ళు కూడా పర్వీన్ పట్ల సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పర్వీన్ స్పృహలోకి వచ్చింది. గుండెలు బాదుకొని తన భర్తని అంత దారుణంగా హత్య చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి, లేకపోతే నేనే చంపేస్తానని పాపం ఏడ్చింది. అది చూసి ప్రతి ఒక్కరూ కూడా తట్టుకోలేకపోయారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఆ వీడియో చూసిన మీకు కూడా పర్వీన్ పట్ల అంతే జాలి, బాధ ఇవన్నీ కలిగి ఉంటాయి. కానీ పోలీసులకి ఎందుకో అనుమానం కలిగింది. ఎందుకంటే ఫోర్స్ఫుల్ ఎంట్రీ లేదు. ఇంట్లో పోయాయనుకున్న నగలు దొరికాయి. ఇక్కడ పర్వీన్ మాటి మాటికి ఏడుస్తోంది, స్పృహ తప్పి పడిపోతుంది. పర్వీన్ మొబైల్, రిజ్వాన్ మొబైల్ రెండూ కూడా కనిపించటం లేదు. పైగా రిజ్వాన్ ఒక్కడే హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉన్న పర్వీన్కి కానీ ఇద్దరు చిన్నపిల్లలకి కానీ ఎటువంటి గాయాలు కాలేదు. మరి తన భర్త హత్యకు గురవుతున్నప్పుడు దొంగలు ఒకవేళ భర్తని హత్య చేసినప్పుడు పక్కన ఉన్న భార్యకి మెలకు రావాలి కదా. అంత మెలకు రాకుండా అదమర్చి నిద్రపోతుందా? ఇవన్నీ నమ్మదగినవేనా? పైగా మాటి మాటికి ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది ఏంటి? ఏమైనా ఓవర్ యాక్టింగ్ ఏమైనా చేస్తుందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు ఎవరిని నమ్మదగినగా కనిపించడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. ఇక్కడ సంథింగ్ రాంగ్ అని పోలీసులకు అనుమానం కలిగింది. దాంతో పర్వీన్ మొబైల్ నంబర్ ఎలాగ ఉంది, మొబైల్ నంబర్ తెలుసుకున్నారు. దాన్ని సర్వలెన్స్లో పెట్టారు. అలాగే హత్యకు గురైన మొహమ్మద్ రిజ్వాన్ మొబైల్ నంబర్ని కూడా సర్వలెన్స్లో పెట్టారు. ఇక్కడ మొబైల్ నంబర్ ద్వారా కాల్ డేటా, CDR మొత్తం అంతా కూపీలాగారు, పరిశీలించారు. పరిశీలిస్తే ఒక నంబర్ మీద ఎక్కువసార్లు కాల్ చేసినట్టుగా, ఎక్కువసేపు మాట్లాడినట్టుగా ఉంది. ఆ నంబర్ ఎవరిదని ఆరాధిస్తే అది అన్వర్ అనే పేరు మీద ఉంది. ఈ అన్వర్ ఎవరై ఉంటాడు అని అన్వర్ నంబర్ ఆధారంగా లొకేషన్ అది కనుక్కున్నారు. అన్వర్ ఎక్కడుంటున్నాడో తెలుసుకుని పోలీసులు అన్వర్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత పర్వీన్ కూడా మిమ్మల్ని కొద్దిగా విచారించాలి మేడం, దయచేసి పోలీస్ స్టేషన్కి వస్తారని పర్వీన్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి అసలు మీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? మీరు అంటే పర్వీన్తో పోలీసులు అన్వర్తో అన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మరి మీరు మొత్తం అంతా చెప్తే బాగుంటుంది, లేకపోతే మా శైలిలో మేము ప్రశ్నించాల్సి ఉంటుందని చెప్పేసరికి ఇద్దరు వద్దుసారి ఎందుకు అనవసరంగా మీరు శ్రమ తీసుకుంటారు, మీ శైలిలో ఎందుకు ప్రశ్నిస్తారు, ఉన్న కథంతా మేము చెప్పేస్తామని ఇద్దరూ కలిసి చకచక టకటక మొత్తం జరిగిందంతా పోలీసుల ముందు చెప్పేశారు. ఆ కథ ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం మొహమ్మద్ రిజ్వాన్కి పర్వీన్కి పెళ్ళయింది. పెళ్ళైన 2 వారాల్లోపే
మహమ్మద్ రిజ్వాన్కి కువైట్లో జాబ్ దొరికింది. మంచి జాబ్, మంచి జీతం. కానీ ఇక్కడ పెళ్ళి కొన్ని రోజులు కూడా కాలేదు. భార్యను విడిచి వెళ్ళాలా, ఉద్యోగాన్ని వదిలేసుకోవాలా అని రిజ్వాన్ చాలా ఆలోచించాడు. కానీ కువైట్లో మంచి ఉద్యోగం, అటువంటి ఉద్యోగం మళ్ళీ దొరకదు. ఇక్కడ ఇండియాలో ఉద్యోగాలు లేవు, సంపాదన లేదు. అందుకే కువైట్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ మంచిగా సంపాదించి ఆ సంపాదనతో, డబ్బులతో తన భార్యని సుఖపెట్టుకోవచ్చు, చక్కగా చూసుకోవచ్చు అని నిర్ణయించుకుని మహమ్మద్ రిజ్వాన్ కువైట్ వెళ్ళాడు, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మహమ్మద్ రిజ్వాన్ అప్పటి నుంచి జాబ్ చేసుకుంటూ వచ్చిన జీతాల్లో కొంత తాను ఖర్చు పెట్టుకుంటూ తాను తింటూ మిగిలిన జీతాన్నంతా తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఇక్కడ పర్వీన్ కొన్ని రోజులు తన అత్తవారింట్లో ఉండేది, మరికొన్ని రోజులు తన పుట్టింట్లో ఉండేది. ఇక్కడ తన భర్త పంపిస్తున్న డబ్బులతో పర్వీన్ ఒక చోట స్థలం కొనింది. ఆ తర్వాత మంచి ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఉండడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు తన అత్తవారింటికి వెళ్తూ ఉండేది, తన పుట్టింటికి వెళ్తూ ఉండేది. ఇక్కడ రిజ్వాన్ కువైట్లో కష్టపడుతూ డబ్బులు సంపాదించేవాడు. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, తన భార్యని బాగా చూసుకోవాలి. ఇక్కడ మహమ్మద్ రిజ్వాన్ కువైట్లో జాబ్ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఇండియాకు వచ్చి తన భార్యతో గడుపుతూ ఉండేవాడు. ఒక 15 రోజులు లేదా నెల రోజులు తన భార్యతో గడిపి మళ్ళీ కువైట్ వెళ్ళి జాబులో జాయిన్ అవుతూ ఉండేవాడు. ఈ క్రమంలో వీళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇక్కడ మహమ్మద్ రిజ్వాన్ కువైట్లో కష్టపడుతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. కొంత తను తింటూ మిగిలిన మొత్తాన్ని తన భార్యకి పంపుతున్నాడు. తన భార్య బ్యాంకులో ఈ డబ్బులన్నీ జమ చేస్తుంది. ఎప్పుడొకప్పుడు ఇండియా వెళ్ళిపోయి తన భార్య పిల్లలతో హ్యాపీగా సుఖంగా గడపాలని ఇక్కడ రిజ్వాన్ ఎంతో కష్టపడుతూ కలలు కంటున్నాడు. ఇక్కడ పర్వీన్ తాను కట్టుకున్న ఇంట్లో చాలా హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. 2018 సంవత్సరంలో మహమ్మద్ రిజ్వాన్ ఫ్రెండ్ ఒకడు పర్వీన్ ఇంటికి వచ్చాడు. తాను నీ భర్త స్నేహితుడిని పరిచయం చేస్తున్నాడు. వదిన మీ భర్త అంటే నా అన్న చాలా మంచివాడు, మేమిద్దరం చిన్నప్పుడు కలిసి తిరిగేవాళ్ళం, కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఎంతో మంచివాడని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పాడు. సరే, తన భర్త స్నేహితుడు వచ్చాడు కదా అని పర్వీన్ టీ పెట్టించింది. టీ తాగాడు. ఆ తర్వాత కొంచెంసేపు కబుర్లు అవి చెప్పి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఫ్రెండ్ వచ్చాడు. ఇదేంటి మళ్ళీ 4 రోజులతో వచ్చాడని పర్వీన్ అనుకుంది. ఏం లేదు వదిన, మొన్న నువ్వు టీ పెట్టించావు కదా, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. నేను డార్జిలింగ్ నుంచి ఇదిగో ఈ టీ పొడి తీసుకొచ్చాను, ఒకసారి టీ పెట్టిస్తావా, నువ్వు చాలా టీ బాగా పెడతావని చెప్తే సరే తన టీ అంత బాగా నచ్చిందా అని పర్వీన్ మళ్ళీ టీ పెట్టించింది. అది తాగాడు. ఇద్దరు కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకు వచ్చాడు. ఆ తర్వాత 1 రోజుకి వచ్చేవాడు. ఆ తర్వాత ప్రతిరోజు వచ్చేవాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. ఆ కబుర్లు కాస్త ఇద్దరి మధ్య సంబంధానికి దారితీసింది. పర్వీన్ అతడితో సంబంధం పెట్టుకునేది. ఈ స్నేహితుడు అప్పుడప్పుడు వచ్చేవాడు, పర్వీన్తో అదే ఇంట్లో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత పర్వీన్ ఎదురుగా ఒక ఇంట్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక బ్యాచిలర్ స్టూడెంట్ ఉండేవాడు. ఆ స్టూడెంట్తో పర్వీన్కి పరిచయం ఏర్పడింది. అతడి పేరు అన్వర్. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఇక అప్పటి నుంచి అన్వర్ పర్వీన్తో ఇంటికి వస్తూ ఉండేవాడు, పర్వీన్తో శారీరక సంబంధం పెట్టుకునేవాడు. ఇద్దరూ హ్యాపీగా జల్సాలు చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు పర్వీన్ బంధువు ఒకడు వచ్చి వెళ్తుండేవాడు, అతడితో కూడా పర్వీన్ సంబంధం పెట్టుకునేది. అలాగే రిజ్వాన్ మరో స్నేహితుడు వచ్చేవాడు, అతడితో సంబంధం పెట్టుకుంది, బంధువులతో. అలా ప్రతిరోజు దగ్గర 7 నుంచి 8 మందితో పర్వీన్ సంబంధం పెట్టుకునేది. అలా పర్వీన్ ఒకరికి తెలియకుండా ఒకరితో దాదాపు 7-8 మందితో సంబంధం పెట్టుకుంది. ప్రతిరోజు ఒక్కొక్కరితో హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఈ విషయాలేమి కువైట్లో జాబ్ చేసుకుంటున్న రిజ్వాన్కి తెలిసేది కాదు. ఏదో సంవత్సరానికి ఒకసారి ఇండియాకి వచ్చేవాడు. తన భార్యతో పిల్లలతో 15 రోజులు 20 రోజులు నెల రోజులు గడిపి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు. అక్కడ కష్టపడి డబ్బులన్నీ తన భార్యకి పంపుతూ ఉండేవాడు. ఇక్కడ భార్య అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళేది, అప్పుడప్పుడు అత్తవారింటికి వెళ్ళేది. అత్తవారింటికి వెళ్ళినప్పుడు శుద్ధ పూసల సంప్రదాయబద్ధంగా ఉండేది. ఎప్పుడైతే తాను కట్టుకుని ఇంట్లోకి వచ్చేదో ఇక పర్వీన్ని అడిగేవారే లేదు, ప్రశ్నించేవారే లేదు. తన ఇష్టం వచ్చిన రీతిగా ఇష్టానుసారంగా తనకు నచ్చిన వారితో సంబంధాలు పెట్టుకునేది. ముఖ్యంగా ఎదురింట్లో ఉన్న అన్వర్తో తన సంబంధాన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ ఉండేది. ఇక్కడ అన్వర్ కూడా పర్వీన్కి అప్పుడప్పుడు కొన్ని గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉండేవాడు. ఇలా ఇద్దరి మధ్య సంబంధం కంటిన్యూగా కొనసాగుతూ ఉండేది. ఈ క్రమంలో ఇదే సంవత్సరం జూన్ నెల చివరి వారంలో రిజ్వాన్ ఇండియాకు వచ్చాడు. భార్యా పిల్లలతో హ్యాపీగా గడిపాడు.
ఆ తర్వాత భార్యను తీసుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. తల్లిదండ్రులతో కొద్దిసేపు ముచ్చటించాడు, హ్యాపీగా కబుర్లవి చెప్పాడు. కబుర్ల మధ్యలో తన తల్లిదండ్రులతో, అమ్మా నాన్న, ఇక నేను ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను, ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు 13 సంవత్సరాల నుంచి నేను కువైట్లో ఉన్నాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో కొంత సంపాదించాను. ఇక నా పిల్లలు భార్యతో నేను ఉండాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు భార్యకి పిల్లలకి దూరంగా ఉన్నాను, ఇక సంపాదించాలు. ఈ సంపాదించిన దాంట్లో ఇదే ఊళ్ళో ఏదో ఒక బిజినెస్ పెట్టుకుని హ్యాపీగా నా భార్య పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి మంచి భవిష్యత్తు నేను కల్పిస్తాను అని చెప్తే తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజమేరా బాబు, నువ్వు ఇన్ని సంవత్సరాలు కువైట్లో గుడ్డులా కష్టపడ్డావు, ఇక కష్టపడింది చాలు, సంపాదించింది చాలు, ఉన్న దాంతో నీ భార్య పిల్లలతో హ్యాపీగా ఇక్కడే ఉంటూ సుఖంగా ఉండని తల్లిదండ్రులు కూడా చెప్పడంతో రిజ్వాన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ పర్వీన్ గుండెల్లో రాయి పడింది. ఇప్పుడు తన భర్త ఇక్కడే ఉండిపోతానంటే మరి తను సంబంధం పెట్టుకున్న అన్వర్ ఏమైపోతాడు, మిగతా వాళ్ళు ఏమైపోతారు? ముఖ్యంగా అన్వర్తో తన సంబంధాన్ని కంటిన్యూగా కొనసాగిస్తుంది. ఇప్పుడు ఈ సంబంధాలన్నిటికీ తన భర్త అడ్డుగా ఉంటాడు. భర్తకి తెలిసిపోతే ఊరుకుంటాడా? ఏం చేయాలని అసహనంతో రగిలిపోయింది. సరే, ఇక్కడ రిజ్వాన్ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు అంటే జూలై 4వ తారీఖు, ఆ రోజు పర్వీన్ తన ప్రియుడైన అన్వర్కి కాల్ చేసి, ఇప్పుడు నా భర్త ఇండియా వచ్చేశాడు, ఇక్కడే ఉంటానంటున్నాడు, ఇక నిన్ను కలుసుకోవడానికి కుదరదు, మన ఇద్దరం ఎలా కలుసుకోవడం? ఇక ఇక్కడే ఉండి ఏదో వ్యాపారం అది చేసుకుంటే ఇక మన జీవితంలో కలుసుకోలేం, ఏం చేద్దామని అడిగితే మరి ఏం చేద్దామో చెప్పు అంటే, అడ్డుగా ఉన్న భర్తని లేపేయడమే దీనికి సరైన మార్గం అనంది. దానికి అన్వర్ కూడా ఒప్పుకున్నాడు. జూలై 4వ తారీఖు రాత్రి పర్వీన్ తన భర్త రిజ్వాన్కి ఇష్టమైన బిర్యానీ చేసింది, పాయసం చేసింది, అందులో నిద్ర మాత్రలు కలిపింది. ఇదేదీ తెలియని రిజ్వాన్ పాపం బిర్యానీ తిన్నాడు, పాయసం తిన్నాడు. ఆ తర్వాత నిద్ర మాత్రల మత్తులోకి జారిపోయి పడుకుండిపోయాడు. పర్వీన్ తన ప్రియుడు అన్వర్కి కాల్ చేసి, నా భర్త అదమరిచి నిద్రపోతున్నాడు, కరెక్ట్ టైం వచ్చేయనంది. అన్వర్ ఇనుపరాడును తనతో పాటు తీసుకుని పర్వీన్ ఇంటికి వచ్చాడు. పర్వీన్ తలుపు తీసుకుని తన ప్రియుడి చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. తన భర్తని చూపించింది. అన్వర్ తన వెంట తెచ్చుకున్న బలమైన ఇనుపరాడుతో రిజ్వాన్ తలపైన గట్టిగా దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కొడుతూనే ఉన్నాడు. రిజ్వాన్ నిద్దట్లో ఉన్నాడు, అయినప్పటికీ బాధతో అరవడానికి ప్రయత్నిస్తే పర్వీన్ భర్త గుండెల మీద కూర్చుని నోట్లో గుడ్డలు కొక్కింది. ఆ తర్వాత కాళ్ళు కదలకుండా పట్టుకుంది. ఇక్కడ అన్వర్ రాడుతో తలపైన చనిపోయే వరకు కొడుతూనే ఉన్నాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరూ శాంతించారు. ఆ తర్వాత అన్వర్ పర్వీన్ మొబైల్ని, రిజ్వాన్ మొబైల్ని తీసుకుని ఇంట్లో సామానంతా చిందరవందరగా పడేసి బీరువాని తెరిచి అందులోని సామాన్లు అవన్నీ చిందరవందరగా చేసి దొంగలు సృష్టించిన పని, దొంగలు దోపిడీ చేయడానికి వచ్చి రిజ్వాన్ని హత్య చేశారు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిర్మానుష ప్రాంతంలో పర్వీన్ మొబైల్ని, రిజ్వాన్ మొబైల్ని భూమిలో పాతిపెట్టాడు. ఏ రాడ్తోనైతే హత్య చేశాడో ఆ రాడ్ని పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు. ఆ తర్వాత చిన్న పాప టాయిలెట్కి నిద్రలేచింది. పర్వీన్ కూడా లైట్ వెలిగించి ఏమీ తెలియనట్టుగా ఆస్కార్ లెవెల్లో అద్భుతంగా ఏడుస్తూ అందరి ముందర నటించింది. పోలీసుల్ని చట్టాన్ని నుంచి తప్పించుకోవడానికి, శిక్ష నుంచి బయటపడడానికి ఆస్కార్ లెవెల్లో నటించింది. కానీ ఎప్పుడైతే పోలీసులకి ఇంట్లోనే నగలు దొరికాయో, అలాగే ఫోర్స్ఫుల్ ఎంట్రీ లేదో, పైగా వచ్చింది దోపిడీ దొంగలైతే రిజ్వాన్ ఒక్కడినే హత్య చేసి వెళ్ళిపోతే పక్కనే ఉన్న భార్య పర్వీన్కి తెలియకుండా పోతుందా? పిల్లలకి కానీ భార్యకి కానీ ఎటువంటి గాయాలు కాలేదు, వాళ్ళకి ఎటువంటి సంగతి తెలియదు. పైగా మొబైల్ ఫోన్ అంతా చెక్ చేస్తే అన్వర్తో ఉన్న సంబంధం, అన్వర్తో చేసిన కాల్స్ ఇవన్నీ బయటపడేసరికి పోలీసులు ఈ కేసుని జస్ట్ 24 అవర్స్లోనే ఛేదించారు. హంతకులైన పర్వీన్ని, అన్వర్ని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అన్వర్, పర్వీన్ ఇద్దరు జైల్లో ఉన్నారు, ఊచలు లెక్క పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పర్వీన్ ఏడ్చిన ఆ వీడియో క్లిప్ని చూసిన ప్రతి ఒక్కరూ మొదట్లో సంతాపాన్ని వ్యక్తం చేసి చివరికి
ఆస్కార్ లెవెల్లో నటించిన ఈ పర్వీనే తన భర్తని హత్య చేసిందా అని ముక్కు మీద వేలేసుకున్నారు. పోలీసుల ఇంటరాగేషన్లో పర్వీన్ దిగ్భ్రాంతికరమైన విషయాలు చెప్పింది. నీకు 6-7 మందితో సంబంధాలు ఉన్నాయా అని అడిగితే, ఏమో నాకే తెలీదు నేను ఎంతమందితో సంబంధం పెట్టుకున్నానో అని చెప్పేసరికి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఇక్కడ ఒక విధంగా పర్వీన్కి ఒక ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం ఎడిక్ట్ అయిపోయింది. ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, పోలీసుల లెక్కల ప్రకారం 7-8 మందితో పర్వీన్ సంబంధం పెట్టుకుంది. కానీ పర్వీన్కి తాను ఎంతమందితో సంబంధం పెట్టుకున్నానో ఈ 13 సంవత్సరాల్లో అసలు నాకు గుర్తే లేదు. నేను ఈ సంబంధాలు పెట్టుకోవడంలో ఎడిక్ట్ అయిపోయాను. నాకు ప్రతిసారి కొత్త రుచులు కావాలి, ఒక మగాడు కావాలని పోలీసులతో అందంటే మరి పర్వీన్ ఆ విధంగా ఎందుకు అడిక్ట్ అయిపోయింది ఏంటి అన్నది పర్వీన్కే తెలియాలి. ఈ 13 సంవత్సరాల కాలంలో తన భర్తతో వచ్చినప్పుడల్లా 13 రోజులు కూడా సరిగ్గా ఉండేదాన్ని కాదు, నా భర్త నాతో సరిగ్గా ఉండేవాడు కాదు అని పోలీసుల ఇంటరాగేషన్లో చెప్పింది. మరి ఇక్కడ భర్త కువైట్లో కష్టపడుతూ సంవత్సరానికి ఒకసారి వచ్చి సెలవులు దొరకవు, ఉన్న సెలవులు తన భార్యతో పిల్లలతో గడిపి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎందుకంటే అక్కడ సంపాదించి ఇండియాలో సెటిల్ అయ్యి తన భార్యని పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలని. కానీ ఇక్కడ భార్య చేసిందేంటి, వేరే వాళ్ళ మోజులో పడి భర్తని పిల్లల్ని నిర్లక్ష్యం చేసి కష్టపడుతున్న భర్తనే లేపేయాలనుకుంది. ప్రస్తుతానికి పర్వీన్, అన్వర్ ఇద్దరు జైల్లో ఉన్నారు, ఊచలెక్క పెడుతున్నారు. అన్ని కేసుల్లాగే పాపం పిల్లలు అనాథలైపోయారు. తండ్రి హత్యకు గురయ్యాడు, తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది. సరే, రేపు కోర్టులో కేసు నడుస్తుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జీవిత ఖైదు కంపల్సరిగా పడి తీరుతుంది. అదృష్టం బాగుంటే ఉరిశిక్ష పడవచ్చు. కాకపోతే చాలాసార్లు అదృష్టం తలుపు తట్టదు. ఎందుకంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందగా వస్తేనే పరిగణిస్తేనే కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. ఒకవేళ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకి పరిగణించకపోతే, దాని కిందకి రాకపోతే జీవిత ఖైదు తప్పకుండా పడుతుంది. ఏమో అదృష్టం తలుపు తడుతుందేమో, చూద్దాం. మొత్తానికి పర్వీన్ చాలా ఆస్కార్ లెవెల్లో అద్భుతంగా నటించి తన భర్తని హత్య చేసిన వాళ్ళని అదేవిధంగా చంపేస్తానని శపథం చేసింది. ఆ శపథం నెరవేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరి మీరు కూడా అదేవిధంగా కోరుకుంటారా? ఎందుకంటే ఇక్కడ భర్తని హత్య చేసింది ఎవరో కాదు, శపథం చేసిన భార్యే. మరి ఆ భార్య శపథం నెరవేరాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.